హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మన కామ్దాన్ మీడియా. నేను మీ బాలు. ఆంధ్ర పోలీసులు అర్ధరాత్రి దాదాపు 1 గంట సమయం అవుతుంది కేవీఆర్ అనే ఒక జర్నలిస్టును తన ఇంటికి వచ్చి తన భార్య పిల్లలను లేపి చాలా ఘోరంగా, అంటే సమయం కూడా అంటే అది పగలు కాదు, అర్ధరాత్రి 1 గంట 2 గంటల సమయంలో తన ఇంటికి వచ్చి తనను అరెస్టు చేయడం జరిగింది. తన భార్య మొత్తుకున్నా, దండం పెట్టినా, దయచేసి నా భర్తను కొద్దిగా తీసుకెళ్ళకండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారని కూడా చెప్పినా కూడా ఆమె మాటలు వినకుండా, అంటే ఒక ప్రైవేటు వాహనంలో దానికి దాదాపు చలాన్లు కూడా 2000 3000 అనేవి ఉన్నాయని మనకు తెలుస్తుంది. అంటే ఈ అడ్రస్ లేని ఒక ప్రైవేటు వాహనంలో వచ్చి కేవీఆర్ గారిని అర్ధరాత్రి అరెస్టు చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. అంటే తను మాట్లాడిన విషయాలను, ఏదైతే విషయం మాట్లాడిండో అది వక్రీకరించి, తను మాట్లాడకపోయినా మాట్లాడినట్టు వక్రీకరించి తన పైన తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టిన సందర్భం మనం చూస్తున్నాం. అంటే ఒక జర్నలిస్టును ప్రశ్నించే తత్వం, ప్రశ్నించే గొంతుకులను అణచివేసేటట్టు మరి ఆంధ్ర పోలీసుల తీరు చాలా ఘోరంగా ఉన్నది. అంటే ఒక తన భార్య బతిమలాడిన, దండం పెట్టినా కూడా, అంటే అంత ఘోరంగా ఎందుకు? అసలు ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? అంటే ఆంధ్ర పోలీసుల పెత్తనం ఈ తెలంగాణలోకి వచ్చి జర్నలిస్టుల పైన ఇలాంటి దాడులు, అక్రమ అరెస్టులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు తన పిల్లలు అసలు ఎక్కడున్నారో, తన భార్య వచ్చి పోలీస్ స్టేషన్లో అంత అర్ధరాత్రి 1-2 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి అసలు ఆమె పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నది. అంటే ఇలాంటి సందర్భంలో అసలు జర్నలిస్టుల పైన జరిగే ఇలాంటి అక్రమ కేసులు కావచ్చు, దాడులు కావచ్చు, అంటే ఈ తెలంగాణలో అసలు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అసలు పరిపాలన ఉన్నదా లేదా అన్నట్టుగా అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితులలో మరి ఇలాంటి చర్యలపైన ఇలాంటి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులను మనందరం తీవ్రంగా ఖండించాల్సిందే. భవిష్యత్తులో ఈ జర్నలిస్టుల పైన జరిగే దాడులను మనందరం ముక్త కంఠంతో ఏకతాటిగా ముందుకొచ్చి మరి వాటిని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. మరి ఇలాంటి ఈ కేవీఆర్ లాంటి జర్నలిస్టుల పైన జరిగే దాడులు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, వీటన్నిటినీ మనందరం ఖండించాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ, మరి ఇది ఈరోజు కేవీఆర్ పైన జరిగినటువంటి సంఘటన. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.